మనం ప్రతి ఏటా మే 1న మే డే లేదా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నామన్న సంగతి తెలిసిందే. మే డే జరుపుకుంటున్నందుకు ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఆ రోజున కార్మికులు వారి హక్కులను గుర్తు చేసుకోవడం, సమాజానికి వారు చేసిన సేవలకు గాను తగిన గుర్తింపు ఇచ్చి వారిని సన్మానించడం. కార్మిక దినోత్సవం మూలాలు పరిశీలిస్తే మనకు 19వ శతాబ్దంలో కనిపిస్తాయి. అప్పుడు అమెరికాలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడారు. 1886 మే 1న దాదాపు 2 లక్షల మంది కార్మికులు 8 గంటల పని దినాన్ని డిమాండ్ చేస్తూ భారీ సమ్మెకు దిగారు. అంతేకాకుండా చక్కటి పని వాతావరణాన్ని కల్పించడం, తక్కువ వేతనాలు, బాల కార్మికుల వంటి అంశాలపై కూడా పోరాటం చేశారు. అమెరికాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అటు ఐరోపా దేశాలకు కూడా పాకింది. ఇక ఈ ఘటనలో ఇటు పోలీసులు అటు సమ్మెలో ఉన్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక చేసేది లేక ప్రభుత్వం దిగొచ్చి 1894లో కార్మిక దినోత్సవం ఏర్పాటు చేస్తూ ఆ రోజు సెలవు దినంగా ప్రకటించింది. 1916లో తొలిసారిగా రోజుకు 8 గంటలు పనిచేస్తే మాత్రమే అనే డిమాండ్కు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇక భారత్లో మొదటిసారిగా 1923 మే 1న కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మన దేశంలో ఇతర దేశాల కంటే ముందే కలకత్తాలో కార్మికుల పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో 1862లోనే సమ్మె చేశారు. 1923లో తొలిసారిగా భారతదేశంలోనే మే డేను పాటించారు. ఆ తర్వాత 1920లో ట్రేడ్ యూనియన్ ఏర్పడడంతో అప్పటి నుంచి కార్మిక వర్గాలు చైతన్యం మొదలైంది. దీంతో మే డే పాటిస్తున్నారు. కానీ అసంఘటిత కార్మిక వర్గం అన్ని రంగాల్లో వచ్చింది. 1985 తర్వాత చోటు చేసుకున్న ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ పరిణామాల వల్ల అసంఘటిత కార్మిక వర్గాలు కార్మిక చట్టాలు అమలుకు నోచుకురావడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాల్లో మే 1న సెలవుగా దినంగా పాటించడం మొదలుపెట్టారు. అనంతరం అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి. చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి వచ్చాయి. ఈ రోజున హిందీలో కామ్గర్ దిన్ అని, కన్నడలో కార్మికర్ దినచరణే అని, మరాఠీలో కామ్గర్ దివస్ అని మరియు బెంగాలీలో ప్రోమిక్ దిబోష్ అని పిలుస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. సామాజిక న్యాయం, అందరికీ గౌరవప్రదమైన పనిని ప్రోత్సహించడానికి 1919లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILOను స్థాపించారు. అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను నెలకొల్పడంతో ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కులను ప్రోత్సహించడంలో ఈ ILO కీలక పాత్ర పోషించింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు జరుగుతుంటాయి, కానీ కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. దానికి ప్రధాన కారణం ఆ ఉద్యమం సాధించిన ఫలితమే అని చెప్పాలి. అలాంటిదే మే డే. ప్రపంచ కార్మిక దినోత్సవంగా మే 1న అన్ని దేశాల్లో జరుపుకుంటారు. అసలు మే డే ఎలా వచ్చింది, ఎందుకు పుట్టింది, అది ఏం సాధించింది అనే విషయాల్లోకి వెళ్తే, ప్రపంచ కార్మికులారా ఎక్కడండి పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అంటూ మార్క్సిస్టు నేత కార్ల్ మార్క్స్ ఇచ్చిన నినాదంతో ప్రపంచ కార్మికులు ఉత్తేజంగా ముందుకు సాగారు. 1886కు పని గంటలు 18 గంటలు 16 గంటలుగా అమల్లో ఉండేవి. కార్మికుల శ్రమను యజమానులు దోచుకునేవారు. గంటల తరబడి పనిచేసి కార్మికులు తీవ్రమైన అనారోగ్యం బారిన పడేవారు. అయితే ఈ దోపిడీ విధానం పోవాలంటూ ప్రపంచ కార్మికులు అన్ని దేశాల్లో పోరాటాలు ప్రారంభించారు. అమెరికాలోని చికాగో సిటీ గడిలో కార్ఖానాలో పనిచేసే కార్మికులు తమకు పని తగ్గ వేతనం కావాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడి యాజమానులు, భూస్వాములు కలిసి కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వకుండా వారిని పొట్టును పెట్టుకున్నారు. వందలాది మంది కార్మికులను దారుణంగా చంపివేశారు. ఆ రక్తపు మడుగులోంచి కార్మికుల్లో ఒకరు రక్తం తడిసిన తన చేతి రుమాలను తీసి కార్మిక జెండాగా పైకి ఎగిరేశారు. దీంతో అప్పటి నుంచి మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం మే డేగా జరుపుకుంటున్నారు. అనేక మంది తమ ప్రాణాలను అర్పించి శ్రమ దోపిడీపై విజయం సాధించారు. దీంతో 1886 మే 1న అక్కడి నుంచి 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది మే 1న మే డేగా జరుపుకుంటారు. మే డే అంటే కార్మికుల పండుగ అని వర్గాల కార్మికులు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఈ రోజు ఉత్సవాలను జరుపుకుంటారు. ప్రతి పరిశ్రమ, ప్రతి కంపెనీ, ప్రతి సంస్థ దగ్గరే కాదు,
ఊరు వాడ కూడా మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వారి పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఎన్నో రకాల పాటలు వస్తూనే ఉన్నాయి. పని గంటలు పోరాటంలో పుట్టిన ఎర్ర జెండా ఇప్పటికీ ఎప్పటికీ కార్మికులు ఉన్నంత కాలం ఎగురుతూనే ఉంటుంది. ఇప్పటి వరకు మేడే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మే 1న ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రముఖులు జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అజిత్ కుమార్ ప్రముఖ దక్షిణాది నటుడు. ఇతను తెలంగాణలోని సికింద్రాబాద్లో మే 1, 1971న జన్మించాడు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు. ప్రముఖ నటి శాలినిని 2000లో పెళ్లి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది 10వ తరగతి వరకైనా బహుభాషా కోవిదుడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఆంగ్ల భాషలను అనర్గళంగా మాట్లాడగలడు. అజిత్ కళా రంగానికి చేసిన సేవకు గాను 2025 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారం అవార్డును జనవరి 25న ప్రకటించింది. తనకి చిన్నప్పుడు తమిళ్ రాదు అయినప్పటికీ సినిమా హీరోగా, తమిళ్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అజిత్ 1999 రమేష్ ఖన్నా తోడారం సుందర్ సి రొమాంటిక్ డ్రామా ఉన్నే తేడితో మాళవికతో కలిసి తన కెరీర్ను ప్రారంభించాడు. ఎస్జే సూర్య, వాలి చిత్రంతో ద్విపాత్ర అభినయం చేసిన అజిత్ ఈ సినిమాతో తన మొదటి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. అనుష్క శర్మ ఒక భారతీయ సినీ నటి. పలు విజయవంతమైన హిందీ చిత్రాల్లో నటించింది. అనుష్క శర్మ మే 1, 1988న బెంగళూరులో జన్మించారు. ఆర్మీ ఆఫీసర్ కుమార్తె అయిన అనుష్క శర్మ బాలీవుడ్లో తనదైన శైలిలో దూసుకు వెళ్తుంది. మోడలింగ్ ప్రపంచంలో మంచి పేరు సాధించాలన్న తపనతో గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుష్క ముందుగా లాక్మే ఫ్యాషన్ వీక్లో మెరుపులు మెరిపించింది. లాక్మేతో పాటు సిల్క్ అండ్ షైన్, విస్పర్, నాదేళ్ల జ్యువెలరీ, ఫియట్ పాలియో లాంటి బ్రాండ్లకు ఆమె మోడల్గా వ్యవహరించింది. యశ్ చోప్రాకు చెందిన యశ్ రాజ్ ఫిలిం సంస్థ ఆమె టాలెంట్ గుర్తించి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన తొలి అవకాశం ఇచ్చింది. రబ్ నే బనాది జోడీ సినిమాలో ఆమె నటన విమర్శకులకు నుంచి ప్రశంసలు అందుకుంది. తర్వాత మళ్ళీ అదే సంస్థ రూపొందించిన బద్మాష్ కంపెనీలో అనుష్క నటించింది. 2010లో బ్యాండ్ బాజా బారా సినిమాతో యశ్ రాజ్ ఫిలిం సంస్థతో ఆమె కాంట్రాక్ట్ పూర్తయింది. డేమ్ జోవన్నా లామండ్ లమ్లీ ఒక బ్రిటిష్ నటి, వ్యాఖ్యాత, రచయిత్రి, టెలివిజన్ నిర్మాత, కార్యకర్త, మాజీ మోడల్. ఆమె బీబీసీ సిట్కామ్ అబ్సల్యూట్లీ ఫ్యాబులస్లో పార్టిసిపెంట్ స్టోన్ పాత్రకు 2 బాఫ్తా టీవీ అవార్డులను గెలుచుకుంది. లా బెట్ యొక్క బ్రాడ్నే పునరుద్ధరణ కోసం ఒక నాటకంలో ఉత్తమ ఫీచర్ నటిగా 2011లో టోనీ అవార్డుకు ఎంపికైంది. 2013లో ఆమె జాతీయ టెలివిజన్ అవార్డులో ప్రత్యేక గుర్తింపు అవార్డును అందుకుంది. 2017లో ఆమెకు బఫ్తా ఫెలోషిప్ అవార్డుతో సత్కరించబడింది. లమ్లీ నటించిన ఇతర టెలివిజన్ చిత్రాల్లో ది న్యూ అవెంజర్స్, సఫైర్ అండ్ స్టీల్, సైనిటివ్ స్కిన్, జామ్ అండ్ జెరూసలేం, ఫెండింగ్ అలియస్ ఉన్నాయి. జోవన్నా లామండ్ లమ్లీ 1946 మే 1న బ్రిటిష్ ఇండియాలోని జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో జన్మించారు.